సరే, దేవుని చిత్తానుసారంగా బాధలు శ్రమలు వస్తాయి అని ఉంది కదా. ఎందుకు వస్తాయి? ఒక చిన్న మాట చెప్పేసి నేను సరిపెడతాను ఈ పూటకి. ఆది కాండము 50వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. స్తోత్రం చెప్పండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ బహు జనములు బ్రతుకున్నట్లుగా దేవుడు దానికి మేలు కొరకే ఉద్దేశించాడు. ఆమేన్. ఇప్పుడు యోసేపుకు దైవ చిత్తానుసారంగా శ్రమలు వచ్చినాయి అంటారా, లేక దైవ చిత్తములో లేకపోవటం వలన శిక్షలు వచ్చినాయి అంటారా? అంతేగా. దేవుని చిత్తములోంచి బయటకు వచ్చేయటం వల్ల కలిగిన శిక్షలు కాదు, దేవుని చిత్తములో ఉండుట వలన కలిగిన శ్రమలు. ఆ శ్రమల వల్ల ఏం జరిగిందంట? అనేకులు బ్రతుకున్నట్లుగా. నీ శ్రమ వల్ల, నీ కష్టం వల్ల, నువ్వు నలిగిపోవటం వల్ల, నువ్వు బాధపడటం వల్ల అనేకులకు సంతోషం కలుగుద్దంట, అనేకులకు మేలు కలుగుద్దంట, అనేకులు దీవించబడతారంట. నాకు అనిపిస్తుంది, నా శ్రమలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరమైనప్పుడు నేను శ్రమను కూడా స్వాగతించాల్సిందే. ఆమేన్. నా శ్రమలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరమైతే నేను శ్రమను కూడా స్వాగతించాలి. నన్ను గోతిలో త్రోయకపోతే, నన్ను ఐగుప్తును అమ్మకపోతే, ఐగుప్తులో జైల్లో పడకపోతే నేను కలలకి అర్థం చెప్తానన్న సంగతి రాజుకి ఎట్ట తెలవాలా? నన్ను బయటికి ఎట్ట తేవాలా? నేను నెట్టకింగిన అవ్వాలా? అందుకే ఆ పాట రాశాను, బెర్క్మన్ సాయి గారి పాట బాణీలో. గోతిలో నన్ను త్రోసినందునే ఐగుప్తునకే రాజునయ్యానే, మేలు కొరకే మేలు కొరకే మేలు కొరకే చేయుచున్నా, అన్ని మేలు కొరకే చేయుచున్నాడు, ఏదైనా మేలు కొరకే యేసు చేయుచున్నాడు. మీలో పెద్దవాళ్ళు సరిగా పాలేదు కానీ సందేశ్ పిల్ల కరెక్ట్గా పాడేశారా? లేలుయా. ఎందుకంటే వాళ్ళకి పాటలు నేర్పుతున్నారు టీచర్ గారు. మేమును ఆ విధంగా చేయలేకపోతున్నాం కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినండి బిడ్డలారా. పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో, అయినను మా శ్రమలు మీకు మహిమకరములయ్యున్నవి అంటాడు. అపోస్తుల శ్రమలట సంఘానికి మహిమను తీసుకొచ్చి పెట్టినాయి అంట. బా, ఎంత పెద్ద మాట అండి అది. పాస్టర్ గారికి ఎందుకు ఇన్ని కష్టాలు, దైవజనుడికి ఎందుకు ఇన్ని బాధలు, ఎంత సేవకులకి ఏంటి పరిస్థితి అంటే, హింసించబడుతున్న, శ్రమ పట్టబడుతున్న దైవజనుడు శ్రమల వలన సంఘానికి మహిమ వస్తుందంట. సంఘం మహిమను ఎదుగుతుంది, సంఘం మహిమను పొందటానికి అర్హంగా తయారవుతుంది. అందుచేత ఈ మాటలు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? దేవుని చిత్తానుసారముగానే శ్రమలు వస్తున్నాయి అనేది ఫైనలైజ్ అయింది. అందులో మనం శ్రమల మీద దృష్టి పెట్టకుండా, టెన్షన్ పడకుండా క్యారెక్టర్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి మనం అన్నది మెయిన్ లైన్. అలా పెడితే అసలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న కోసం ఒక 4 ముక్కలు చెప్దామని. 1, అనేకులకు రక్షణ కలగటానికి, అనేకులు బ్రతకటానికి, అనేకులు దీవెన కోసం నీ శ్రమ వస్తుంది. నువ్వు కొంచెం శ్రమ పట్టడం వల్ల అనేకులకు రక్షణ, మేలు, దీవెన కలిగితే నీకు ఇది మంచిదే కదా. నా శ్రమ ఇంతమందికి ప్రయోజనకరమా? ఓకే. 8 గంటల పాటు సిగ్నల్ దగ్గర కదలకుండా పాతిపెట్టేసిన స్తంభంలాగా నుంచొని ఉన్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రోజు అనేక మంది ప్రాణాలకు సేఫ్గా గృహాలకు చేరాయి. అతని శ్రమ ఎంతమంది క్షేమం. భయంకరమైనటువంటి ఉడికిపోయే ఎండల్లో కూడా పొయ్యి దగ్గర పగలు రాత్రి అమ్మ గడుపుతూ ఉండబట్టే అందరి కడుపులు నిండుతున్నాయి. వంట చేస్తున్నప్పుడు కలిగే బాధ, బిడ్డలు తృప్తిగా దీన్ని సంతోషపడుతుంటే పోద్ది అమ్మకి.
ఆ బాధ మర్చిపోద్ది. ప్రసవ వేదన పడి దీనికంటే చావే బెటర్ అని అల్లాడిపోతున్న తల్లి బిడ్డ ప్రసవించగానే కెవ్వుమని కేక ఏడుపని పడితే ఏం ఏడుపు మాయమైపోద్ది. అప్పుడు దాకా నర్సులు డాక్టర్లు ఊరుకా ఏడబాక చెప్తున్న జనాలు అర్థం చేసుకోలే. అది ఎన్ని చెప్పినా సరే భూమి మీద కూడా ఏడుపు ఆపలేడు. ఒక్కసారి ఈడు కానీ ఏడిచాడో వాళ్ళు ఏడుపు అయిపోద్ది. నేను సరదాగా ఒక పాస్టర్ల మీటింగ్లో వచ్చి అప్పుడప్పుడు చిన్న తమాషాలు వేస్తాను. ఏడుపు ఆపింది ఏంటో చెప్పడం నువ్వు కూడా చెప్పలా. నేను ఎక్స్ప్లెయిన్ నువ్వు ఎట్ట అడుగుతావు మాకేం తెలుసు అంటున్నాడు. తెలిసేలాగా అడిగితే అసలు ప్రశ్న ఎందుకు అయింది? ఏడుపు నాపింది ఏంటి చెప్పండి అంటే ఇప్పుడు మాట్లాడతలా. అట్టెట్టు కుదురుద్ది? ఏడిపోయింది కాకపోతే ఏడుపుని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఓహో అంటున్నాడు పెద్దవాడు. సమజ్దారికి వెళ్ళి ఇషారా కాఫీ అన్నాడు పెద్ద మంచి. అంత ముచ్చట చెప్పాలా? చిన్న చేయి సైగా అర్థమైపోవాలి ముచ్చట. అది అని పట్టుకోవాలి పాయింట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమండి, యోబు 1:8 సైతాన్ గారిని పనిగట్టుకుని పిలిచి భూమి మీద అటు ఇటు తిరిగానన్నాముగా మావుడు కనపడ్డా. యోబు తెలుసా నీకు అసలు భూమి మీద అట్టంటో లేడు అని కేకేసి అని కదిపితే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అటు చేస్తున్నాడు భక్తి తీసేయి అంటాడు. హలో, బంగారం అక్కడ వజ్రం చిచ్చి మరి తీసాడు చూద్దాం. వెళ్ళరు నన్ను నచ్చినంత పని చేసుకొని నీ ఇష్టం. మా వాడు నిప్పు అగ్గి అంటే సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ కలగటానికి దేవుడు కొన్ని శ్రమలు పలుకుతాడు నీ మీద. ఒక కుటుంబంలో తమ బిడ్డలను కోల్పోయినప్పుడు నేను వారిని ఓదార్చడానికి వెళ్తే ఆ వెళుతూ ఉండగా ఆ ప్రయత్నంలో ఉండగా దేవుడు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు. అవి గబగబా రాసి ఒక సేవకుడికి ఇస్తే దాన్ని ఒక మంచి ఫ్రేమ్గా తయారు చేసుకొస్తే అది వాళ్ళకి ఇచ్చాను. ఒక జ్ఞాపికగా వాళ్ళ రూమ్లో ఉంటుందని. అందులో చాలా మాటలు రాశాను. అందులో ఒక మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునను అనే మాట సింపుల్గా అంటారు, కానీ నీ దగ్గర తీసుకున్నా నువ్వు అలగవని, నువ్వు ఆయనకి వ్యతిరేకం అవ్వని, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవని, అసలు దూషించవని, అయినా నువ్వు ఆయన్నే సేవిస్తావని నీ మీద పిచ్చి నమ్మకం రైజైకి. ఇద్దరు పిల్లలకి చెరొక బిస్కెట్ ఇచ్చారు తల్లిదండ్రులు. ఒకటి బిస్కెట్లో చిన్న ముక్క విరిచారు, ఇంకోటి బిస్కెట్లో అసలు ముట్టుకోవాలా. కారణం ఏంటి? ఆడి కింద పడి ఏడిచి దుల్లేసి తలక నేల బాధికి చచ్చిపోతాడు బిస్కెట్ గురించి. ఆడి బిస్కెట్ను ముట్టుకుంటే కింద పడి ఏడిచి తల బాధించుకుని చచ్చిపోతాడు బిస్కెట్ కోసం. వాడు వీడి బిస్కెట్ కాదు ప్యాకెట్ మొత్తం తీసుకుని ఏడవాడు. మా అమ్మే కదా అనుకుంటాడు. వీడి మీద నమ్మకం, ఆడి మీద ఆ నమ్మకం. దేవునికి స్తోత్రం. నీవు నీ దేవునికి ఎలాంటి నమ్మకం కలిగించావు? నేను నమ్మి ఆడితో ఛాలెంజ్ చేస్తా కదా, ట్రై చేద్దామా, చూసుకుంటావా? ఏమండే ఇలాగే మాట్లాడతారు, అన్నీ తీసేస్తే ఏముండదు అక్కడ, వెళ్ళి ట్రై చేసుకెళ్ళే, చూసుకెళ్ళే, నిప్పు అక్కడ తేడా ఉండదు. నీ మీద ఎంత నమ్మకం ఉంటే పందెం కట్టాలా? ఇతరుల ప్రయోజనం కొరకు శ్రమలు వస్తాయి. 1, 2 నీ ద్వారా సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ తెచ్చుకున్నటకు దేవుడు కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. ఆమేన్. మరొక మాట, హెబ్రీ పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకు వస్తాయండి శ్రమలు? ఇలాంటి శ్రమలు ఇంకెవరికైనా వస్తే వారిని ఓదార్చడానికి, సహాయపడటానికి నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలిగా. అందుకని నీకు ఇస్తాడంట. అంటే జస్ట్ ఒక ట్రైనింగ్ అది అంతే. నేను అందులో వదిలేడు, అక్కడే ఉంచేయడు. గాఢాంతకారపులో వీళ్ళకి వెళ్తావు కానీ అక్కడే వదిలేడు కదా.
దుడ్డు కర్ర దండం తోడుగిచ్చి బయటికి తీసుకొస్తాడు, గిన్నె నిండా పొరులు అభిషేకం పెడతాడు, శత్రువు ఎదురు భోజనం పెడతాడు, ఆయన మందులు నివసించేసుకో అన్నీ ఇస్తాడు. అదొక చిన్న ఎక్స్పీరియన్స్ అంతే. శ్రమలు ఎందుకు? ఇతరుల రక్షణ కొరకు. 2, శ్రమలు ఎందుకు? దేవునికి మహిమ, సాతానికి అవమానం తేవడానికి. శ్రమలు ఎందుకు? శ్రమలో ఉండేవారిని ఓదార్చడానికి ఒక అనుభవం కొరకే నీకు ఇస్తాడు. ఆమేన్. మా పాస్టమ్మ శరీరంలో కలుగుతున్న భయంకరమైన శ్రమలు, నొప్పులు, బాధల గురించి ఎంత అల్లాడిపోతుంటుందో, ఎంత నరకయాత్రలు పెడుతుందో మీకు తెలుసు. మొన్నటి రోజున తను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక భయంకరమైన శ్రమలో ఉన్న పాస్టమ్మను చూపించాడంట. అవును ప్రభావం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ శ్రమ, ఆ నరకయాతన ఎట్టుంటుందో తెలియటానికి నీ ఒంట్లో అన్ని బాధలు ఉన్నాయి, ఆమె కోసం ప్రార్థన చేయని దేవుడు చెప్పాడంట. అదే రోజు నేను మెసేజ్ పెట్టాను, ప్రార్థన చేస్తున్న దేవుడు, అమ్మ నాకు ఈ వాక్యం చూపించాడరా, ఎక్కడ హుబ్లీలో ఉన్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు, ఈ వాక్యం చదువుకో, దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడని అది టైప్ చేసి పెడితే, నేను ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ వ్యక్తిని చూపించాడండి. ఇంచుమించుగా 2 సమానంగానే బాగానే సెట్ అయిపోయి సరిపోయింది. 2 సాక్షుల చేత మాట స్థిరపరచబడాలని వాక్యం ఉంది కదా, స్థిరపరిచాడు దేవుడు. ఓహో, ఈ శ్రమకు ఒక అర్థం ఉంది, ఫలానా ప్రయోజనం. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, శ్రమలలో ఉన్న వారికి సహాయం చేయడానికి, ఆదరించడానికి మనకు ఒక స్థాయి రావాలి కదా, ఒక అనుభవం ఉండాలి కదా. కేవలం కొంచెం ఆ అనుభవం కోసం శ్రమిస్తాడు తప్ప మనల్ని బాధ పెట్టడం దేవుని ఉద్దేశం కాదు. 1, ఇతరుల రక్షణ కొరకు. 2, దేవునికి మహిమ, సాతానికి అవమానం కలగడానికి. 3, ఇతరుల బాధల్లో వారికి సహాయం చేయగలిగిన ఒక స్థాయి కొరకు. 4వది ఈ పూట మీకు చెప్పదలుచుకున్న చివరి మాట. ఆమేన్. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. గనుక మీరిక వానిని శిక్షింపక నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. పౌలయ్య గారికి మిగతా అపోస్తలులందరికంటే విశేషమైన ప్రత్యక్షతలు ప్రభు ఇచ్చారట. వాటి వలన మనం అంటే మామూలుగా వాళ్ళకంటే చాలా, మనకన్నా ముందే, కానీ మన రేంజ్ ఎక్కువ అనే ఒక హెచ్చింపు ధోరణి తనలో వస్తే, ఒకవేళ దానివలన నిత్యములో మహిమలో స్థానం తగ్గిపోద్ది కదా. ఆ నిత్యములో మహిమలో స్థానాన్ని కాపాడడం కోసం ఒక ముళ్ళట. మామూలు విషయం కాదు. మనకున్న ప్రత్యక్షతలు అనగానే ఒక ముళ్ళలో పుడుతుంది. అయ్య బాబోయ్, నేను కూడా మామూలు మనిషినే, నేను శరీరంలో ఉన్నాను, నేను అతీతుని కాదు, నేను మామూలు సింపుల్ అని అది గుర్చేతకి ఎప్పుడప్పుడు ఉడిపడుతుందంట. ముఖాముఖిగా దేవుని కలిసి 3 సార్లు అడిగాడంట, ప్రభా ఇంత సేవ చేస్తున్నాను, ఇది ఒక్కటి తీసేస్తే ఇంకెక్కువ సేవ చేస్తాను ప్రభా అంటే, ఇంకా ఎక్కువ సేవ చేసేంత కృప నీకు ఇస్తాను కానీ ఇది మట్టి తీయనన్నాడంట. తీయొచ్చు కదా, నీకు అసాధ్యం అంటే, అసాధ్యం కాదు బాబు, సింపుల్, కానీ తీసేస్తే నువ్వు హెచ్చింపబడతావు. హెచ్చింపబడితే నిత్యం నుండి స్థానం పోద్ది, తగ్గిపోద్ది. ఇక్కడ వాడబట్టం చూసుకున్నావు అమాయకంగా, నువ్వు అక్కడ చూడబోద్ది. అంటే నిత్యములో మహిమలో మన స్థానం తగ్గకుండా ఉండడం కోసం, నిత్య మహిమ స్థాయిని పెంచడం కోసం శరీరములో శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. 4 మాటలు చెప్పాను, పెద్ద ప్రసంగం వెళ్ళేది సింపుల్. 1, అనేకుల రక్షణ కొరకు నీకు శ్రమ వస్తుంది. 2, దేవునికి మహిమ, సాతానికి సిగ్గు, అవమానం కలగడానికి శ్రమ వస్తుంది. 3, ఇతరుల శ్రమలలో వారిని ఆదరించగలిగే ఒక స్థాయి రావడానికి శ్రమలు వస్తాయి. 4, మహిమలో నీ స్థానం తగ్గకుండా చూడడానికి నీకు శ్రమలు వస్తాయి. అందుకని ఆయన ఆత్మకు అప్పగించుకొని ప్రవర్తన కనిపెట్టుకొని బతుకుదాం. దేవుని కృప ఈ విషయమై మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా?
తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో